ప్రైజ్ లార్డ్ అండి. ఇక్కడ వచ్చిన అందరికీ, దైవజనులందరికీ స్తోత్రములు. మరి నేను దేవుడి గురించి చెప్పడం అంటే ఒక సాతానుడు చెప్పినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఇంతకాలం లోకరీతిగా పెరిగినవాడిని ఈ మధ్యకాలంలో చాలా 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 మార్పులు జరిగాయి అన్నమాట. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అమెరికాలో ఉన్నారు. సరే, మా ఇద్దరు ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళలో రెండో అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగోల. మాకు మే 29న న్యూస్ వచ్చింది. అసలు మా అమ్మాయి ఎక్కడుందో కూడా కనపడట్లా, ఏమైందో కూడా తెలియట్లా. నాకు అసలు కళ్ళెంబడ బడబడ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటంటే నాకు ఒక పిల్లనే ఇస్తావా ఏంటి, అసలు ఏంటి ఇది బాధ ఏంటని రాత్రి అంతా మోకాలు ప్రేయర్ చేశాను. ఆయన కనపడితే చాలు తండ్రి, ఇంక నాకేమి వద్దు, నాకు ఈ లోకంలో ఏమీ వద్దు అని అనుకున్నాను. అయితే అప్పటికే అమ్మాయి కనపడట్లేదు. మా పెద్ద అమ్మాయి కూడా ఊరంతా అమెరికా అంతా ఎతుకుతూ ఉంది, అసలు కనపడట్లేదు. రాత్రి 12-1 గంటకి హాస్పిటల్లో ఉందని తేలింది. ఏంటి పరిస్థితి, అసలు మా అమ్మాయి ఉంటామేంటి హాస్పిటల్లో ఏంటి, ఇంత ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి అని చెప్పేసి నేను చాలాసేపు ఆలోచించి ఫోన్లు చేసి ఎక్కడ ఏ హాస్పిటల్ అన్నీ కనుక్కొని 29వ తారీఖు న్యూస్ వచ్చింది. 30వ తారీఖుకి మా అల్లుడికి బాబును ఫ్లైట్కి బుక్ చేసి మీ ఇద్దరం వచ్చేస్తామని చెప్పి అన్నా. సరే అని ఇద్దరం కలిపి 1వ తారీఖు నైట్కి బయలుదేరాం. అప్పటికే అమ్మాయికి చాలా ప్రాబ్లం వచ్చింది. ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి లివర్ ప్రాబ్లం వచ్చేసింది. లివర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నెమ్మదిగా అన్నిటికీ బాడీకి పాకుతూ ఉంటుంది ఆ వ్యాధి. అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు దేవుడా ఏంటి, అసలు ఇంత బాధలు ఎవరికి ఇస్తావు, ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది తెలియట్లేదు. అక్కడ వెళ్ళి చూసరికి బడబడబడి ఏడవటమే సరిపోయింది మా పరిస్థితి. డాక్టర్లు అడుగుతుంటే చెప్పలేము అంటున్నారు. ఇంకా మేమిద్దరం బాగా ప్రేయర్ చేసి, ఆమె కూడా ప్రేయర్ చేసి, నేనైతే అసలు ఎప్పుడూ ప్రేయర్ చేయనోడిని 24 గంటలు ప్రేయర్ చేస్తాను కూర్చున్నా. దేవుడా బతికితే చాలు, నాకు ఇంకేమి వద్దు, నాకు డబ్బు వద్దు, ఏమొద్దు, ఈ లోకంలో ఏమీ వద్దు అని అనుకున్నాను. ఆ తర్వాత దేవుడి దయ వల్ల అసలు డాక్టర్లు ఏమీ చెప్పట్లే. ఫస్ట్ బతుకుద్దో చెప్పట్లా, చనిపోతా కూడా చెప్పట్లేదు. ఉన్నా కొందుకు రోగం పెరుగుతుందన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మా పెద్ద అమ్మాయిని అక్కడే కూర్చొని, మా ఝాన్సీ అయితే అక్కడే 3 రోజులు హాస్పిటల్లోనే అక్కడే పిల్ల దగ్గరే ఉంది. ఇంకా దేవుడి ప్రార్థన చేసిన తర్వాత 4వ రోజు అమ్మాయి కొంచెం సృహలోకి వచ్చింది. అమ్మాయి అని కొంచెం ఊపిరి తీసుకున్నాం కానీ నమ్మకం కలగట్లా. ముందు దేవుడి మీద ప్రార్థన వేసి చేస్తాను, ఎందుకంటే ఇంకెవ్వరూ ఏం చేయలేరు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి అయితే బతుకుద్ది లేకపోతే లేదు అన్నారు. సరే కదా ప్రార్థన చేసుకుంటా కూర్చొని అదే డాక్టర్లు ఏమంటే తిరుగుతూ ఉంటే చివరికి కొంచెం నయమయ్యి ఇంకా లివర్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, అంతా బాగా అయిపోయిందని డాక్టర్లే చెప్పేశారు. అసలు డాక్టర్లే నమ్మట్లేదంట. ఏంటి ఇది ఎలా జరిగింది ఏంటి అని. ఇక అప్పటి నుంచి దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటా దేవుని ఆరాధించడం మొదలుపెట్టాను నేను ఆ రోజు నుంచి. అంటే నేను నమ్మకం పెట్టుకోవాలి ఫస్ట్. నాకు కూడా నమ్మకం పోయింది. అసలు అమ్మాయికి ఇంకా అయిపోయింది. ఇక నేను అమ్మాయిని అక్కడెక్కడన్నా కన్నం చేసి రావటమే అన్నంత ఇదిగా అయిపోయాను. నేను నా లైఫ్లో ఏడవటం అనేది చాలా తక్కువ. అలాంటిది బడబడ ఏడుస్తూ ఉన్నా నేను. దేవుని కృప చాలా గొప్పదండి. అదే దానికి ఎంత మనకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అది చాలా చాలా అనుగ్రహించాడు. కానీ నా మనుషుల్ని నా కూతురు నా దూరం నుంచి దూరంగా తీసుకెళ్ళటం అంటే నాకు ఒక్కోసారి దేవుడి మీద కోపం వచ్చింది. ఏం పాపం చేశారు పిల్లలు, ఏం చేశారు, అదేదన్నా ఉంటే నా మీద చూపించి తండ్రి అని 24 గంటలు అదే ప్రార్థన. ఏదైనా కోపం వచ్చినా నేను మనుషులు తీసుకెళ్ళాలనుకుంటే నన్ను తీసుకెళ్ళిపో, నా కూతురుని తీసుకెళ్తామేంటని చెప్పేసి విపరీతంగా ప్రార్థనలు చేశాను. దేవుడి దేవుళ్ళు చాలా వరకు బతికింది అమ్మాయి. అసలు అన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయినాయి. నెమ్మదిగా అసలు మెదడుకు వచ్చేస్తానని చెప్పాడు డాక్టర్. మెదడుకు వస్తే ఇక మనిషిని కోమాలోకి వెళ్ళిపోవటం, ఇక ఆ తర్వాత ఏమి చేసేది ఉండదు. అసలు అటువంటి సిచ్యువేషన్ని మనం ఎవ్వరూ ఎదుర్కొనలేరు. అది దేవుడు తప్ప అసలు దాన్ని రీకూప్ చేయలేరు. అంతే, ఇంకా ఆ సిచ్యువేషన్ అంతే. ఆ రీకూప్ చేయడం అనేది దేవుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అయితే ప్రతి మనిషి గ్రహించాల్సింది ఏంటంటే ఆ రీకూప్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, ఇవ్వకపోతే ఏంటి అని కోపం తెచ్చుకోకూడదు. అవసరం వచ్చినప్పుడు దేవుడు ఆ టైంను బట్టి మనకు అన్నీ ఇస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు నుంచి దేవుని వైపు తిరిగి ఇంకా నేను చాలా వరకు మార్పు చెందాను. ప్రార్థన వచ్చి రాగానే ప్రేయర్ పెడదామని అనుకున్నాను. ఇక్కడ
ఆఫీస్లో కూడా కొంచెం ఫంక్షన్ లాగా చేయాలి. ఎందుకంటే నాకు ప్రమోషన్ వచ్చి మే 28 వచ్చింది. 29 నాకు ఈ న్యూస్ తెలిసింది. 1వ తారీఖు వెళ్ళిపోయాను. మా ఆఫీస్ వాళ్ళు ఏంటంటే నీకు ప్రమోషన్ వచ్చింది అసిస్టెంట్ ఇంజనీర్గా, నువ్వు అసలు ఏంటి ఏం చేయకుండా వెళ్ళిపోతావంటే, ఉండరా బాబు అక్కడ నా పరిస్థితి బాగాలేదు అని చెప్పి అన్నాను నేను. సరే అయితే ఇక ఆ దేవుడి దేవుల ఇంక ఎంతో దేవుని కృప, అసలు అంత నేను చాలా సినిమాల్లో వాటిలో చూశాను కానీ అంత కృప నేను అసలు ఎప్పుడు చూడాల. అసలు అటువంటి సిచ్యువేషన్ రావటం గ్రేట్, దాని నుంచి బయటపడటం ఇంకా గ్రేట్. అదంతా దేవుని కృపే, ఖచ్చితంగా 100% దేవుని కృపే అని చెప్పి ఈవెన్ అమెరికాలో కూడా నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదే చెప్పాను. దేవుని ప్రార్థించండి, ఆయన ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, అంతే తప్ప ఇవ్వలేదని అనకూడదు, చేయకూడదు అని అన్నాను. అటువంటి సిచ్యువేషన్ నాకు చాలా జరిగినాయి. ప్రతి ఒక్కరు నా గురించి, మా అమ్మాయి గురించి, మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేశారు, ప్రేయింగ్ బావుడు చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా చాలా వరకు నేను కూడా దేవుడి మీద ఇదైపోయి ఇంకా ప్రేయర్లో దిగుదామని డిసైడ్ అయిపోయాను. కాకపోతే వచ్చి రావంగానే ఈ ప్రేయర్ పెట్టుకోలేకపోయాను, కొంచెం లేట్ అయింది. ఆఫీసులో హడావుడి అయిపోయింది. నీకు ఇన్ని సెలవులు ఎందుకు పెట్టారు, అసలు నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళావు, ఇలాంటి దిక్కుమాల క్వశ్చన్లు అన్నీ వేస్తున్నారు ఆఫీసులో. అవన్నీ దానికి ఆన్సర్లు చెప్పాలంటే నాకు మైండ్ పిచ్చెక్కిపోతుంది. ఒకవైపు నన్ను ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని భయం ఉంది నాకు. ట్రాన్స్ఫర్ అంటే నేను 2 నెలలు కనపడకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది చేసేస్తారు మా ఆఫీసులో. ఈయన ఎక్కడో ఔరంగాబాదో లేకపోతే నాందేడో ఎక్కడికో వేద్దామని రెడీగా ఉంటారు. దేవుడి వల్ల అది కూడా చేయలేదు. దేవుడు చాలా కృప చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మహోన్నతుడును మహాగణుడైన దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు. ఆ ప్రశస్త నామంలో చేరి ఉన్న మీ అందరికీ నా వందనాలు. గడిచిన కొంతకాలంలో సంఘములో అందరూ కన్నీరు కార్చి చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా ఏం జరిగిందో నేను మీకు డీటెయిల్స్ కొన్ని బ్రదర్స్ చెప్పారు. మిస్ అయిన డీటెయిల్స్ నేను కొంచెం చెప్తాను, కొంచెం ఓపిక్గా వినండి. లెంగ్తీ అని చెప్పి విసుక్కోకండి. ఇదైతే చాలా గొప్ప సాక్ష్యం అనే చెప్పాలి నా జీవితంలో. మే నెల 29వ తారీఖు నా చిన్న కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైంది. అవి చాలా రీజన్స్ అండి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అది సొసైటీకి అగెనిస్ట్గా ఉందని చెప్పలేను, ఫ్యామిలీ పరంగా జరిగిన మ్యాటర్సే. బట్ తను సెన్సిటివ్గా ఫీల్ అయింది కాబట్టి కొంత తను అలాగా హార్డ్గా తీసుకోవటం జరిగింది. దానివల్ల ఏమైందంటే దానికి ముందు 5 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలి అని చెప్పి తను నిర్ణయించుకొని 5 days ఫాస్టింగ్ ప్రేయర్, ఓన్లీ వాటర్ ఫాస్టింగ్, అంటే ఒక్క మంచినీళ్ళు తప్పితే ఏమీ తాగని పరిస్థితుల్లో తను నిలబడిపోవాలి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి అని అనుకుందేమో మరి నాకు తెలియదు. కానీ 3 days చేసింది. తనకి ఇంకా శరీరం కోఆపరేట్ చేయలేదు. తలనొప్పి, కాళ్ళు నొప్పులు విపరీతంగా తనకి బాడీ నీరసించడం మొదలైంది. తను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని చెప్పి తనకి తెలియలేదు. ఆ విషయం మా వరకు కన్వే చేయలేదు. మేము అక్కడ బాధపడతామో అని చెప్పి మా వరకు కన్వే చేయలేదు. నేను బాగానే ఉన్నాను, నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఫోన్స్కి దూరంగా ఉంటున్నానని చెప్పి మమ్మల్ని సముదాయించింది. కానీ అది ఎంతవరకు కరెక్టు అన్నది కూడా నేను ప్రాపర్గా ఆలోచించలేకపోయాను. బట్ ఏదేమైనప్పటికీ దేవునితో గడపడం అన్నది మంచిదే కదా అని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయనుకోండి. బట్ దాంతో కలిపి తను తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ కాళ్ళ నొప్పులు, జ్వరము, కొంచెం నీరసము, వీటన్నిటినీ తను ఓవర్కమ్ అవ్వడానికి మెడిసిన్ తీసుకుంది. అది కూడా ఓవర్ డోసెస్ తీసేసుకుంది. దానివల్ల ఏమైందంటే తనకి బ్లడ్ వామిటింగ్స్ జరిగిపోవటం. 2 పిల్లల్లో 2 సపరేట్గా ఉంటారండి. ఇదేమో ఫ్యామిలీగా ఉంటున్నారు, తనేమో బ్యాచిలర్గా ఉంటుంది కాబట్టి తను వేరుగా ఉంటుంది ఎప్పటి నుంచో. తనకు పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడాను. అయితే తను ఈ అక్క చెల్లెళ్ళ మధ్యలో జరిగిన పోరాటమే ఇంత దానికి దారి తీసిందని చెప్పి చెప్పొచ్చు మీకు. అంతకుమించి వేరేది ఏమీ లేదు. ఎవరు అనర్థం చేసుకోకండి, అపార్థం చేసుకోకండి. వేరే రీజన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. అది ఇంటర్నల్గా ఫ్యామిలీలో జరిగిన గొడవలే.
అయితే దానివల్ల ఏమైందంటే థర్డ్ డే మెడిసిన్ తీసేసుకుంది, బ్లడ్ వామిటింగ్స్ జరిగిపోయినాయి. తనకు అప్పుడు భయం వేసి తనకు తానుగా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కొంచెం సీరియస్గా ఉంది, మా చేతుల్లో లేదు అని చెప్పి వేరే హాస్పిటల్కి వాళ్ళే పంపించారు. పంపించిన తర్వాత అక్కడ కూడా ఈ హాస్పిటల్లో కూడా వర్కౌట్ అవ్వదని చెప్పి ఇంకా పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేసి ఆ హాస్పిటల్కి తనని మూవ్ చేశారు. మూవ్ చేసిన తర్వాత దీనికి ఆ పెద్దమ్మాయి మీద ఉన్న కోపంతో నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే, నా ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు, నా మెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దు, ఏదున్నా నా ఫోన్కే చేయండి అని చెప్పి తను కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసింది. ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయటం వల్ల అక్కడ ఆ దేశ యొక్క రూల్స్ ప్రకారం ఎవరైతే ఇలా కాన్ఫిడెన్షియల్ అని చెప్తారో దాన్ని రివీల్ చేయరట. ఇది మనకు తెలియదు. అయితే ఈ అమ్మాయి నాకు ఫోన్ తీయట్లేదు, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. నాకు కొంచెం కంగారు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యి తను ఎందుకో కానీ మరి ఫోన్స్కి నాకు కనెక్ట్ అవ్వట్లేదు నాన్న, మెసేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తుంది, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే మీరు కంగారు పడిపోకండి, తనైతే ప్రేయర్లో ఉంది అని చెప్పారు. ప్రేయర్లో ఉందన్న విషయం నాకు తెలుసు, అయినప్పటికీ కూడా తనైతే మాత్రం ఖచ్చితంగా నా ఫోన్కి రెస్పాండ్ అవుతుంది. బట్ ఇప్పుడు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఏమీ అనుకోకుండా మీరు అర్జెంటుగా తన ఇంటికి వెళ్ళి మీరు తనని కొంచెం పలకరించి నాకు చెప్పండి, నేను కొంచెం స్థిమితపడతాను అని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. అది మార్నింగ్ అవర్సు, అంటే మనకి నైట్ అవుతుంది. నైట్కి నాకు కంగారు వచ్చి నేను ఇలా చెప్తా ఉంటే మార్నింగ్ అయిన తర్వాత మేము వెళ్తామన్నారు. వాళ్ళు తను ఉండేది రెంట్ కాబట్టి ఆ రెంట్లో ఏమవుతుందంటే లీజింగ్ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. మనకులాగా ఇక్కడ రెంట్స్ తీసుకుంటే ఓన్లీ ఓనర్కి మాత్రమే సంబంధించినట్లు ఉండదు అది అపార్ట్మెంటు, దానికి ఒక లీజింగ్ ఆఫీస్ అని ఉంటుంది. ఆ లీజింగ్ ఆఫీస్లో వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తేనే ఎవరినైనా లోపలికి వెళ్ళనిస్తారు, లేకపోతే వెళ్ళనివ్వరు. పరిస్థితి కొంచెం అలా క్రిటికల్గా ఉంది. అయితే నేను లీజింగ్ ఆఫీస్లో మీరు పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళండి అంటే ఏముంటున్న అపార్ట్మెంట్కి ఆ యాక్సెస్ లేదు. తనకు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు పెడితే తప్పితే లోపలికి ఎవరు వెళ్ళడానికి వీలవ్వదు. ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షను, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయని నేను మా పెద్ద కుమార్తెతో మాట్లాడటం మానేశాను. నువ్వు కేర్ చేయట్లేదు, ఉన్న ఒక్క చెల్లి కదా అని చెప్పి నేను కూడా తన మీద కోపంగానే ఉన్నాను. ఇంకా ఒకే ఒక ఆప్షన్ ఏంటయ్యా అంటే పెద్ద కుమార్తె. ఇంకా నాకు ఆ కంగారుని చూడలేక ఈయన ఏం చేశారంటే పెద్ద కుమార్తెకి ఫోన్ చేసి ఇలా చెల్లి ఫోన్ తీయట్లని చెప్పి ఇక్కడ అమ్మ ఏడుస్తుంది కాబట్టి మీరు వెళ్ళి చెల్లిని చూసి రండి అని చెప్పానంటే లీజింగ్ ఆఫీస్ ఓపెన్ చేసేది 9 o'clockకి, అంటే మనకి 10:30 అవుతుందండి మార్నింగ్. 9 o'clockకి, అంతకుముందు మనం వెళ్ళడానికి వీలవదు, నేను 9 తర్వాతే వెళ్తానని చెప్పి తను చెప్పింది. ఇక ఆ సంఘర్షణల మధ్య కొంచెం అటు ఇటుగా కొంచెం తను వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూస్తే అక్కడ చాలా పెద్ద సీన్ చేశారు వాళ్ళు ఏం చేశారంటే మేము ఇలాగా ఇంకొకరి ప్రైవసీని మేము దెబ్బతీయము, ఇలా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంకొక కీ లీజింగ్ ఆఫీస్లో ఉన్నప్పటికీ కూడాను మేము ఇవ్వము కీ, కాబట్టి మీరు ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ సైన్ చేశారో వాళ్ళు వస్తే ఇస్తాము అన్నారు. ఇక్కడ లోపల బాగా కంగారు వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినప్పటికీ కూడాను వాళ్ళని ఎలాగోలాగా టెన్షన్ పెట్టండి, లేకపోతే పోలీస్ కేసు పెట్టాలి అన్నారు. సరే పోలీస్ కేసు పెట్టండి, నాకు తెలిసి ఆ పిల్ల లోపల ఏదో చేసుకుంది, మీరు అదైతే మాత్రం నాకైతే డీటెయిల్స్ కావాలి, పోలీస్ కేసు పెట్టండి పర్వాలేదు, ఏదైనా తర్వాత చూసుకుందామని చెప్పంటే పోలీస్ కేసు పెట్టడానికి అక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అక్కడ సిటిజన్స్ కాదు కాబట్టి అక్కడ రూల్స్ కొన్ని పర్మిట్ చేయవు, వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడ ఉండటానికి కూడా ఒప్పుకోరు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొంచెం అట్లా జరిగి మొత్తం మీద పోలీసులు వచ్చారు, తలుపు ఓపెన్ చేశారు, తన ఇంట్లో లేదు. అంతవరకు కొంత ధైర్యం, ఏమీ చేసుకోలేదు, షీ సేఫ్ అనుకున్నా. బట్ ఎక్కడికి వెళ్ళింది తెలియదు. ఎక్కడికన్నా వెళ్ళి దేని మీద నుంచి దూకేసిందా, దేని కింద తలపెట్టేసిందా, ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసిందా, ఈ భయంతో నేను చాలా దిగులు పడి ఇంకా నేను అప్పుడు స్ట్రిక్ట్గా పెద్ద కుమార్తెకి వార్నింగ్ ఇచ్చాను. ఆ పిల్లని ఇమీడియట్గా మీరు కనుక ఫైండ్ అవుట్ చేయకపోతే అస్సలు పద్ధతిగా ఉండదు, అర్జెంటుగా మీరు వెంటనే వెళ్ళిపోయి పిల్లని చూడండి అని చెప్పంటే
మా మనవడు కూడా మన సుదర్శ కొడుకు అంతా కొద్ది సుదర్శ కొడుకు అంటే ఒక 3 months పెద్దోడండి. ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళారు. వాడికి కూడా అన్నం పెట్టలేదు. వాళ్ళు అదే టెన్షన్లో వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో పర్మిషన్ లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. మేము ఎవరికి ఎవరి గురించి చెప్పము, మీరెవరు, ఏంటి, ఎందుకు, ఎలా, ఇలాంటి యక్ష ప్రశ్నలు వేయటమే తప్పితే ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావట్లేదు. సరే వాట్ ఎవర్, అన్ని హాస్పిటల్స్, ఏ హాస్పిటల్ తెలియదు. ఆ సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ తిరగమంటే దేవుని మహాకృపను బట్టి 2వ హాస్పిటల్లోనే ఆమె దొరికింది. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యింది. ఏది ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన పిల్ల ఏది, వేరే హాస్పిటల్కి పంపించాం. అక్కడ కూడా సేమ్ రూల్స్. కాబట్టి వీళ్ళు ఏంటి, ట్రెండింగ్ మార్చారు. మేము తన్ని చూడటానికని చెప్పి వచ్చాము, మాకు తను కావాల్సిన అమ్మాయి, జస్ట్ ఊరినే విజిట్ చేయడానికని చెప్పి వచ్చామని చెప్పి ట్రెండింగ్ మార్చి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత ఇక్కడ లేదు, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఆమెను వేరే హాస్పిటల్కి పంపించాం. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పటికి బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే అండి, షీ ఈజ్ వెరీ అన్కాన్షియస్. అంటే కోమాలో ఉంది, తను మన స్పృహలో లేదు. వెళ్ళి చూడంగానే పిల్ల ఇంతలా ఉబ్బిపోయి ఉంది. అది చూస్తుంటే మాకేం అర్థం కావట్లా, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. ఆ పిల్ల లావుగా ఉబ్బిపోయింది, కళ్ళు మూసుకొని ఉండిపోయింది, మన పరిస్థితిలో లేదు. వెళ్ళి మేము తనకి సిస్టర్ని అవుతాను అది ఇది అని చెప్పి చెప్తా ఉంటే తను ఎవరికి రిపోర్ట్స్ ఇవ్వద్దంది, ఎవరికి మెయిల్స్ ఇవ్వద్దంది, మీకు ఎలా ఇవ్వాలి. అప్పుడు నేను ఒకటి అన్నాను, నేను అమ్మని అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ కావాలో అడగమను, నేను లైన్లోనే ఉంటా. నువ్వు నా పెద్ద కూతురివని, నేను తనకు అమ్మని అని, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నామని చెప్పి, ఇండియాలో ఉంటున్నామని చెప్పి, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో, ఎలా ప్రూవ్ చేసుకోవాలో వాళ్ళని అడగమను, నేను అవన్నీ సబ్మిట్ చేస్తా అని చెప్పి నేను ఇక్కడ వీళ్ళ మీద ఫైటింగ్ చేస్తున్నాను. కేవలం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. వాళ్ళు మాట్లాడినంత స్పీడ్గా మనం మాట్లాడలేము, అర్థం చేసుకుంటాం కానీ కన్వే చేయలేం. బట్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టకేలకి ఆ పరిస్థితి నాకు తెలిసిన తర్వాత వెంటనే సేవకునికి ఫోన్ చేశాను, సేవకురాలకి ఫోన్ చేశాను. ఆ సమయాన్ని ఇది అది అని చూడకుండా మార్నింగ్ 4 o'clock కల్లా సేవకురాలు సుదర్శన్ ఇద్దరు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి ఏమైంది సిస్టర్, తెల్లారి ఇంకా 2 గంటలు ఆగితే మనకి ఆరాధన మొదలవుతుంది. ఏమైంది సిస్టర్ అంటే నా బాధను చూడలేక ఆవిడ ఒకటే మాట చెప్పారు, సిస్టర్ ఏమీ జరగదు, మీరు స్థిమితంగా ఉండండి, మీరు అధైర్యపడొద్దు, మేము ప్రేయర్ చేస్తాం, ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు ప్రేయర్కి ఆగిపోవద్దు, ఇప్పుడు ప్రేయర్కి రండి అని చెప్పి ఒక సలహా ఇచ్చేలేరు. కానీ నేను చర్చికి అటెండ్ అయ్యగలిగే స్టేటస్ అయితే కాదు, బట్ ఆ మాటని గౌరవించాను. వెళ్ళాను 7 గంటలకి ప్రేయర్ అంటే ఎలాగో రాత్రి అంతా పడుకోలేదు, అయినప్పటికీ కూడా 7:30కి నేను చర్చికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేను. ఏమని షేర్ చేసుకోవాలి, ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే మొత్తం చెప్పాలి, అంత చెప్పడానికి ఇప్పుడు నాకు నోరు పెగలట్లేదు. దానివల్ల నేను కొంచెం అలాగే ఉన్నాను. సిస్టర్ గారు కూడా మీరు ఎవరికి ఏమీ చెప్పొద్దు సిస్టర్, మేము ప్రేయర్లో పెడుతున్నామన్నారు. అలా నడిచింది. ఆ రోజు నుంచి అండి అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని ఆదివారం పొద్దున్న యూఎస్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకొని సోమవారం నైట్ మేము ఎక్కాము. ఇదంతా జరిగే లోపు పిల్లకి ఒంట్లో బాగాలేదు, లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, లివర్ని రీప్లేస్ చేయాలి అన్నారు. లివర్ని రీప్లేస్ చేయాలి అని చెప్పి పెద్ద కుమార్తెతో సైన్స్ తీసుకున్నారు. మేము వెంటనే రీప్లేస్ చేయకపోతే ఈమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిపోద్ది, కాబట్టి దీనికి మీరు పర్మిషన్ ఇస్తే మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాం. నేను ఆలోచిస్తున్నాను. అల్లుడు ఒకటే అన్నాడు, అత్తయ్య ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు వెనుక ముందు అడుగు వేయొద్దు, చేయనివ్వండి, దేవుని చిత్తానికి అప్పచెప్దాం, ప్రార్థన చేద్దాం, మన చేతిలో ఏమీ లేదు అని చెప్పి తను అన్నమాట. సేవకులు నన్ను బలపరిచిన మాటను బట్టి నేను ఓకే అన్నాను. కానీ నా మనసు అంగీకరించట్లేదు. నేను ప్రేయర్ ఒకటే చేసుకున్నాను, నా బిడ్డకి ఈ స్థితి రాకూడదు ప్రభా, ఆ స్థితిలో నేను చూడకూడదు నా పిల్లల్ని, నా కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఏంటి ప్రభా, అది నేనైతే అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. దానికంటే ఒక్క 10 నిమిషాల ముందైనా నన్ను తీసుకో,
అంతేగాని నా బిడ్డలు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోకూడదు. ఇది ఒక్కటే దేవుని దగ్గర నా యొక్క గోజాడాను. సోమవారం పొద్దున్నకల్లా, సోమవారం నైట్ కల్లా నేను ఫ్లైట్ ఎక్కవలసిన పరిస్థితి వస్తే నన్ను గంటకి సేవకురాలు, ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను బలపరుస్తూ, నన్ను ఓదారుస్తూ, నా యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో కూడా నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను, నా తల్లిదండ్రులు కానీ నా కుటుంబీకులు కానీ నాకు జ్ఞాపకం రాలేదు. నేను ఆదరణని అక్కడి నుంచి కోరుకోలేదు, నేను పొందుకోలేదు. కాబట్టి నాకు అక్కడ వాళ్ళకి చెప్పాలి అన్న మనసు కూడా కలగలేదు. నేను ఆధారపడింది కేవలం సంఘం మీదే ఆధారపడ్డాను. సంఘం పూర్తిగా నాకు కోఆపరేట్ చేసింది, నా గురించి ప్రార్థన చేశారు. మన ప్రార్థనా యోధులు 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీ అందరి ప్రార్థన ఫలమే. నేను అక్కడికి వెళ్ళేలోపు నేను దేవుణ్ణి ఒక సూచన అడిగాను, ప్రభువా నేను అక్కడికి వెళ్ళేలోపు నా కుమార్తె కళ్ళు తెరిచి ముందుగా నిన్ను చూడాలి ప్రభువా, తర్వాత నన్ను చూడాలి ప్రభువా, ఈ ధన్యత నాకు దయచేయి ప్రభు అని అడిగాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అల్లుడు వస్తా అన్నాడు. వద్దు నాన్న, నువ్వు రావద్దు, మాకు అడ్రస్ పెట్టు, మేమే వచ్చేస్తాం, మీరు అక్కడ ఉండండి పిల్ల దగ్గర అంటే, లేదు అత్తయ్య చర్చ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకొని వెళ్ళారు. దారి అంతట్లోనూ ఇంటికి రాను, ముందుగా నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టండి, ముందు నా పిల్లని నేను చూసుకోవాలి కళ్ళారా అని చెప్పి నేను గబగబా హాస్పిటల్కి వెళ్ళటం జరిగిందండి. ఈ ఒక్కరోజు శనివారం నుంచి నాకు ఈ టెన్షన్ మొదలైంది. శనివారం నుంచి సోమవారం నేను ఫ్లైట్ ఎక్కేలోపు మా ఇంటి టెనెంట్ ఉందండి, అతను సలోమి అండ్ మహాలక్ష్మీరారా. నేను గేటు వేయటం ఈ సౌండ్ని చూసి వాళ్ళు ఆంటీ వచ్చారా, ఆంటీ వెళ్ళారా, ఆంటీ తిన్నారా, ఆంటీ తినలేదా అని చెప్పేసి రక్త సంబంధికుల కంటే ఎక్కువగా కేర్ తీసుకొని వాళ్ళు నా ప్రతి మూమెంట్ని గమనిస్తున్నట్టు ధైర్యపరుస్తూ నా పక్కనే ఉన్నారండి. ఆ సలోమి అయితే తను వండి పెట్టడం, ఆ చిన్న పిల్లైనా సరే తను నా పక్కనే కూర్చోవటం, పొద్దుస్తమాను ఆంటీ ఏం అవ్వదు, అక్కతో మనం మాట్లాడదాం, మీరు భయపడకండి అని చెప్పి తనకు చేతనైన ఓదార్పు తను ఇచ్చింది. ఇంకొక గంటలో నేను బయలుదేరుతాననగా నా చిన్ననాటి స్నేహితురాలండి, 4వ తరగతి నుంచి మేము కలిసి చదువుకున్నాము. నేను ఇలా యూఎస్ వెళ్తున్నాను, నా పిల్లకి బాగాలేదని అంటే నేను చెప్పాను, తను ఏలూరులో ఉంటుంది, నేను 1 గంట ముందే చెప్పాను. 30వ గంటలో నా ఇంటి ముందు వచ్చి వాలింది కొడుకుని తీసుకొని. ఇంత దుఃఖాన్ని నువ్వు మనసులో ఎందుకు పెట్టుకొని చేస్తున్నావు, మేమందరం ఉన్నాం కదా, ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా అంటే. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు భౌతికంగా ఏర్పడిన కుటుంబం కానీ రక్త సంబంధం ద్వారా ఏర్పడిన కుటుంబం కానీ నన్ను ఏమీ ఆదరించలేదు, నాకు చెప్పాలన్న మనసు కూడా రాలేదు. ఈ వేళ వరకు కూడా వాళ్ళకి ఈ విషయాన్ని నేను కన్వే చేయలేదు, వాళ్ళకి తెలియదు, నిజంగా వాళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిడ్డ 15 రోజులు కోమాలో ఉందండి. కోమాలో ఉందన్న విషయం పెద్ద కుమార్తె నాకు చెప్పలేదు. నేను అక్కడ చూసిన తర్వాత ఏంటమ్మా ఈ పిల్ల కోమాలో ఉంది కదా, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అన్న. నేను ఏమని చెప్పమంటావమ్మా, ఎలాగ చెప్పమంటావు, నాకు అర్థం కావట్లేదు, నువ్వేమో మొదలు పెడితే ఏడుస్తున్నావు, ఆ పిల్ల పరిస్థితి ఇంకా నీకు చెప్పి నేను ఇంకా ఎక్కడ భయపడినా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నా పరిస్థితి నాకు అర్థం కావట్లే అని చెప్పి ఆమె బాధ ఆమెదైపోయింది. ఈ 15 రోజుల ప్రయాణంలో ఆమె 21 డేస్ మాత్రమే హాస్పిటల్లో ఉందండి. ఆ 15 రోజులు తన కోమాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవకురాలు నా ఆత్మీయ కుటుంబమే నన్ను బలపరిచింది, నా కోసం ప్రార్థన చేసింది, కన్నీరు విడిచింది, నాకు ఓదార్పునిచ్చింది, ఆదరణనిచ్చింది. ఇంతకు మించి నాకు వేరే దగ్గర ఆదరణ దొరకలేదు. వాళ్ళ ప్రార్థనా బలమే ఈరోజు నా బిడ్డను సజీవురాలుగా నిలబెట్టిందండి. ఆయన మహాకృపను బట్టి 16వ రోజు బిడ్డ కళ్ళు తెరిచి చూడటం, చిన్న బేబీ స్టెప్స్ వేసుకుంటూ నడవటం, ఆ తర్వాత తన
తన చుట్టూ ఒక 4 or 5 మిషన్స్ రన్ అవుతూ ఉన్నాయి ఆల్వేస్. 15 days కాదు, 20 days 5 to 6 మిషన్స్ రన్ అవుతున్నాయి. ఒకటి డయాలసిస్, ఒకటి ఆక్సిజన్, తన యొక్క పల్స్ రీడింగ్, ఒకటి ఆక్సిజన్ ఇంటేక్ ఎంత అవుట్టేక్ ఎంత అన్న రీడింగ్ ఒకటి అవుతుంది. తర్వాత మనకి ఈ స్టాండ్ ఒకటి పెడతారు కదండి మనకి సిలైన్స్ అవి పెట్టడానికి. జనరల్గా నేను ఇప్పటివరకు చూసింది 2 hooks ఉండే స్టాండ్స్ మాత్రమే చూశాను నేను ప్రతి హాస్పిటల్లోనూ. ఇటు ఒక సిలైనో మెడిసిన్ ఏదో పెడతా ఉంటారు. ఆమెకి పెట్టిన స్టాండ్కి 6 hooks ఉన్నాయండి. 6 hooksలో ఏ హుక్కు ఏ టైంలోనూ ఖాళీగా లేదు. ఇక్కడంతా ఒక 4-5 సూదుల క్యానలు, ఈ చేతికి, ఈ మెడకి, అసలు కాళ్ళకి, తలకి యూరినరీ అవుట్లెట్ ట్యూబు. అసలు ఆ స్థితిలో నేను చూసేటప్పటికి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి స్థితి? నేను ఇంతవరకు ఏ పేషెంట్ని అలా చూడలేదు. ఎవరైనా బాగాలేదంటే వెళ్ళి పరామర్శిస్తాను, కానీ నా బిడ్డను నేను ఆ స్థితిలో చూసుకుంటానని కూడా అనుకోలేదు. మొత్తం ఆల్వేస్ 5-6 మిషన్లు రన్ అవుతూనే ఉన్నాయి. అయితే అక్కడ మెడికేషన్ కూడాను దేవుని మహాకృప, సంఘం చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన వల్ల అక్కడ డాక్టర్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేశారు. అంత తొందరగా ఇమీడియట్గా వాళ్ళు ఒక్క క్షణం కూడా, నైట్ డ్యూటీ వాళ్ళు కూడా ఒక్క క్షణం కన్ను మూసిందే లేదు. ఏ క్షణం చూసినా ఆమెను మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గ్లాస్ విండో ఉంటుంది, ఆమె బెడ్ అక్కడ ఉంటుంది, అక్కడ కూర్చొని మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు. నన్ను వాళ్ళు ఎలా బలపరిచారంటే, నన్ను ఎలా ఓదార్చారంటే, మీరు రెస్ట్ తీసుకోండి, మేము చూసుకుంటాం, మీకేమీ భయం లేదు, మేము చూసుకుంటామని చెప్పినప్పటికీ కూడాను అప్పుడప్పుడు నేనైనా కళ్ళు మూసానేమో కానీ తను ఎప్పుడూ కళ్ళు మూయలేదండి. నర్సులు ఎప్పుడూ కళ్ళు మూయలేదు. ఆల్వేస్ పిల్లని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ టైము డయాలసిస్ ఇలాగ తనకి కొంత స్పృహ వచ్చేటప్పటికి ఈ చేతులు భుజాలు ఇలాగ అనటం వల్ల ఈ పెట్టిన ఈ యొక్క నీడిలు ఏమైందంటే ఊడిపోతే మళ్ళీ ఇంకొక నవ్వు కోసం వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. నేను చూడలేకపోతే మీరు బయట కూర్చోండి అమ్మా, 5 నిమిషాల్లో అయిపోద్ది, మీరు లోపలికి వద్దురని చెప్పేవాడు. నేను అక్కడే కూర్చునేదాన్ని, అక్కడ వాళ్ళు చేసేవారు. మొత్తం మీద వాళ్ళ జ్ఞానం కంటే వాళ్ళ జ్ఞానానికి తోడుగా దేవుని యొక్క కృప తోడై ఉంది. కాబట్టి ఈరోజు నా బిడ్డ సజీవురాలై చక్కగా ఇప్పుడు తన ఉద్యోగం తను చేసుకోగలుగుతుంది, తన పని తను చేసుకోగలుగుతుంది, నలుగురికి వండి పెట్టగలుగుతుంది. అదైతే మాత్రం నేను ఆ పిల్లని బరియల్ చేయడానికే వెళ్తున్నానేమో అనుకున్నాను. నేను ఆ పిల్లని బరియల్ చేసేసి ఒక 10 daysలో నేను ఎట్లాగొట్లాగా సూసైడ్ చేసేసుకుంటాను. ఇంకా నాకు బిడ్డలు లేని జీవితం నాకెందుకు, ఎవరి కోసం ప్రయాసపడాలి, మేమందరం అక్కడే చనిపోతాము. తర్వాత పెద్ద కుమార్తె అంటే తనకు ఒక ఫ్యామిలీ ఏర్పడింది కాబట్టి తన లైఫ్ తనుకుంటుంది అని చెప్పి నేను డిసైడ్ అయ్యి వెళ్ళిన పరిస్థితి అండి. లీవ్ కూడా నేను ఏ స్థితిలో వెళ్ళానంటే, మీరు లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నా మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసినా, నా మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. నేనైతే మాత్రం ఇప్పుడు నాకు ఖచ్చితంగా నేను వెళ్ళాలి. అబ్రాడ్ లీవ్ అంటే మినిమం 2-3 months బిఫోర్ పెడితే కానీ లీవ్ శాంక్షన్ అవ్వదు. నేనైతే నా పిల్ల దగ్గరికే వెళ్తున్నాను, వాస్తవం అయితే నా పిల్ల దగ్గరికే వెళ్తున్నాను, USA వెళ్తున్నాను. కానీ మీకు US వెళ్ళడానికి మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలో నాకు వాట్సాప్ చేయండి, మీకు ఆ పర్మిషన్స్ కోసం నేను మీకు పెడతాను. అంతే తప్పితే ఇప్పుడైతే మాత్రం నేను ఏమీ పెట్టలేను అని నా బాడీ షివర్ అయిపోతూ నేను మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన సందర్భంలో ఒకే మాట అన్నారు, మీరు వెళ్ళండి, మీకు ఫేవర్ చేస్తామని. ఆయన యొక్క కృపను బట్టి వెళ్ళాను. 21 days లీవ్, అదే 29th వరకు ఏమో లీవ్ పెట్టానండి. 2nd వెళ్ళి వాళ్ళు లీవ్ శాంక్షన్ చేసేసారు. ఇంకా పిల్ల కోలుకోలేదు కాబట్టి ఇంకా 2 months ఎక్స్టెండ్ చేసి అక్కడే ఉందాం అనుకున్న పరిస్థితి. బట్ దేవుడు ఆ స్థితిలోకి తీసుకువెళ్ళలేదు. పిల్ల వచ్చేసింది. అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళు నన్ను నమ్మి నాకు ఫేవర్ చేస్తానని చెప్పి నాకైతే లీవ్ శాంక్షన్ చేశారు. మళ్ళీ వాళ్ళ నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను, నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను.
అందరూ అంగీకరించారు. ఆ చిన్న కుమార్తెని తీసుకొచ్చి పెద్ద కుమార్తె తన ఇంట్లోనే పెట్టుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు కలిసే ఉంటున్నారండి. తనకి ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పి తీసుకెళ్ళి ఈ బ్రెయిన్ కూడా అది స్వెల్ అయింది అని చెప్పారు. ఇంకా నా పిల్ల నాకు దొరకదని నేను డిసైడ్ అయిపోయాను. కానీ ఈ 21 రోజుల్లో ఆ పిల్ల బ్రెయిన్ స్వెల్లింగు తగ్గింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి ఏదైతే సైన్స్ తీసుకున్నారో ఆ పిల్ల కోమాలోకి వెళ్ళిపోవటం, దానివల్ల వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేకపోవటం, దానివల్ల దేవుడు రికవరీని ఇవ్వడం, మాకు దేవుడు ఏదైతే ఆర్గన్స్ మొదట్లో దేవుడు పెట్టున్నాడో దేవుడు వాటిని జాగ్రత్తగా భద్రపరిచి అలాగే ఉంచాడు. ట్యూబ్ నుంచి ఫీడింగ్ పంపించేవాళ్ళు, ముక్కులోంచి పంపించేవాళ్ళు. వాళ్ళకి కొంచెం షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫుడ్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయండి అటువైపు సైడు. దానివల్ల ఏమైందంటే లాస్ట్లోకి వచ్చేటప్పటికి షుగర్ హై అయ్యింది. తనకి ఇది డయాబెటిక్ కండిషన్లోకి వచ్చేసింది. డయాబెటిక్ కండిషన్లోకి వచ్చేస్తే వాళ్ళు రోజు, మీరు నమ్మరు, నేను చాలా వరకు స్కిప్ అయిపోతున్నాను, మధ్య మధ్యలో కనెక్ట్ చేసుకుంటున్నాను. గంటకు ఒకసారి టెస్ట్ చేసేవాళ్ళు. బాడీలోంచి ఇంత పెద్ద సిరంజ్ బ్లడ్ తీసి పారేసి తర్వాత సెకండ్ సిరంజ్ బ్లడ్ మాత్రమే టెస్ట్లకు వెళ్ళేది. బాడీలో మనకి అమ్మోనియా, జింకు, ఐరన్, కాపరు ఇవన్నీ ఉంటాయని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. దేవుడు మన బాడీలో ఎన్ని పెట్టాడా అని. దానిలో ఏది ఫ్లక్చుయేట్ అయినా బాడీ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్న విషయం నాకు అప్పుడే తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదండి. దేవుడు ఏదో ఆరోగ్యం ఇస్తున్నాడు, నిలబడుతున్నాము, నడిపించేస్తున్నాం అనుకున్నాను. కానీ వీటన్నిటి వల్ల ఇంత ఫ్లక్చుయేట్ అవుద్దా అనుకున్నాను నేను. తర్వాత డాక్టర్ గారు వచ్చి ఆశ్చర్యపడ్డారు. మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసింది చేయకుండా అయిపోయింది, వెనకాల మీ మదర్ ప్రేయర్ ఉంది అని చెప్పి అడిగారు. చెప్పారు ఆయన. అక్కడ అంటే ఆ బెడ్ దగ్గర ఉన్నప్పుడు నేను 24 గంటలు ఆ బెడ్ దగ్గర కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని నాకు సమయం దొరికినప్పుడల్లా. ఆ డాక్టర్స్ వచ్చేవాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అండి, దగ్గరగా ఒక 10 మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ ఇలాగా కంప్యూటర్స్ పెట్టుకొని ఇలాగ సిస్టమ్స్ ఇలా రోల్ చేసుకుంటూ ప్రతి ఒక్క రూమ్ దగ్గరికి వచ్చి నిలబడతారు. వాళ్ళు వస్తున్నారంటేనే గుండెల్లో దడదడ వచ్చేసేది నాకు. ఎందుకోసం వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పేది మామూలుగా మెడికల్ టెర్మినాలజీ మనకు మామూలుగానే తెలియదు. మెడికల్ భాష మనం ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మనకేమర్థమవుద్ది, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే, మనం బాగున్నామా లేదని మాత్రమే అనుకుంటాం. ఆ మెడికల్ టెర్మినాలజీ ఒకటి ఇబ్బందికరమైన మ్యాటర్ అయితే దానికి తగ్గట్టుగా ఇంగ్లీష్, ఆ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ని నేను ఫాలో అవ్వలేకపోయేదాన్ని. బట్ నా క్వశ్చన్ అంతా ఒకటే, మా అమ్మాయి బాగుందా, మా అమ్మాయి కోలుకుంటుందా, ఇది ఒక్కటే అడిగేదాన్ని. వాళ్ళు ఎంతో ప్రేమగా ఇలా భుజం తట్టి మీ అమ్మాయి సెట్ అయిపోతుంది, నువ్వు టెన్షన్ పడబాక, ఇలాగే ప్రార్థన చేసుకుంటా ఉండు, నువ్వు మా పని మేము చేస్తున్నాం. 5 నిమిషాలు గ్యాప్ వచ్చేది కాదండి. నర్వస్ డాక్టర్, లివర్ డాక్టర్, కిడ్నీ డాక్టర్, పల్స్ రేటింగ్ డాక్టరు, దానికే సపరేట్గా ఉంటారు కదా. ప్రతి గంటకి ప్రతి అరగంటకి ఒక టీం వచ్చేసేది. వాళ్ళ స్కానింగ్లు అయితే ఒక 2-3 గంటలకు ఒకసారి స్కానింగ్లు చేస్తూ ఉండేవాళ్ళు. నా బిడ్డకి ఏమైపోద్ది, ఎక్స్రేలు తీస్తాను, ఇన్ని రేసు నా బిడ్డ మీద పడితే నా బిడ్డ ఏమైపోద్ది, బ్రతుకుద్దా చచ్చిపోయిద్దా. నేనైతే నన్ను బలపరుస్తున్న సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, సేవకుని కుటుంబం ఉంది, కానీ మనుషులం కదండి, బలహీనలం కదా, బలహీన పడుతూనే ఉండదండి. నా బిడ్డని నువ్వు జీవంతోనే ఇవ్వు ప్రభువా, నేను ఇలాగ మృతురాలుగా చూడాలనుకోవట్లేదు. మృతుల్లో నుంచి లేపిన దేవుడు గొప్ప దేవుడు అండి. అప్పుడు నేను నా బిడ్డ దగ్గర నిలబడి నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఇప్పటి వరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు అని, వాళ్ళ యొక్క ఉద్యోగాలని, వాళ్ళ యొక్క చదువులని, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళని ఇలాగ ప్రార్థన చేశాను. కానీ ఇప్పుడు నేను నీ దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా, నా బిడ్డను సజీవ సాక్షిగా నేను నీ కోసం పెంచేటట్టు నాకు ధన్యతనివ్వు ప్రభువా అని చెప్పి మాత్రమే అడిగాను నేను. ఇప్పుడు నా బిడ్డను నేను పెళ్లి కోసం కానీ దేని కోసం కానీ ఆరాటపడట్లేదండి. ఆమె నా బిడ్డ కోసం, ఆమె తన జీవితాన్ని దేవుని కొరకై వాడగలిగేటట్లుగా బ్రతుకుద్దా లేదా అన్న దానికోసం మాత్రమే ఆరాటపడుతున్నాను నేను. ఆమె ఒక సజీవ సాక్షిగా, ఆమె సాక్ష్యం అందరికీ
మరింత మందిని బ్రతికించేటట్లుగా, లేవనెత్తేటట్లుగా, బలపరిచేటట్టుగా ఉండాలని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేయండి దయచేసి. ఆమె ఆ రీతిగా నిలబడాలని కోరుకుంటున్నాను. దేవుడు చేసిన ఇంత మహోన్నతమైన కార్యాలు మీ ముందు నేను ఏ రీతిగా చెప్పినా అది తక్కువే. ఇప్పటికే బ్రదర్ చాలా చెప్పారు, టైం అంతా నేను తినేస్తున్నాను, క్షమించండి బ్రదర్. ఇదంతా ఒక ఎత్తు. ఈ మధ్యలోనే నా పెద్ద కుమార్తె కన్సీవ్ అయ్యింది, హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ న్యూస్ చెప్పారు, ప్రార్థన చెయ్యమ్మా అంది. ఏమని ప్రార్థన చెయ్యాలిరా నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన ఏడుస్తున్నా నేను, ఓ పక్కన సంతోషం. ఎలా ప్రార్థన చెయ్యాలి? అయినప్పటికీ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు భయపడబాకు. దేవుడు ఇచ్చిన దేవుడు అయితే ఆయన ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు నాన్న అని చెప్పాను. ఈ యొక్క తిరుగుళ్ళలో, ఈ యొక్క గోల్లో అమ్మ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల తను మిస్క్యారేజ్ అయిందండి. అది కూడా తన ఆరోగ్య పరిస్థితిని బట్టో, ఫుడ్ని బట్టో, కేరింగ్ తీసుకోకపోవటం వల్ల మన స్వయంకృత అపరాధమే తప్పితే ఇది దేవుని మీద అయితే నింద వేసేది కాదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషంగా, ఐక్యంగా బ్రతుకుతున్నారు. ఆయన చేసిన మేళ్ళని నేను ఏ రీతిగా స్తుతించినా అది నా వల్ల అవ్వట్లేదు ఇంకా మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి నా ఫీలింగ్స్ని. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఇంకొక చిన్న విషయం చెప్తానండి, బోర్గా ఫీల్ అవ్వకండి. గడిచిన 5 days బ్యాక్ అనుకుంటా అండి, 5 days 6 days బ్యాక్ మా ఆఫీస్లో నేను ఇక్కడ కూర్చుంటాను, మా స్టాఫ్ ఒక అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. జస్ట్ 29 years old, అన్మ్యారీడ్ ఫెలో. అబ్బాయి ఒక క్రిస్టియన్ అని చెప్పి అబ్బాయికి ఇంక్రిమెంట్ నేను శాంక్షన్ చేసేటప్పుడు చూశానండి. అయితే తను పూర్తిగా హిందూ మతాచారాన్ని ఫాలో అయ్యేవాడు. నేను ఆ అబ్బాయిని చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, సర్వీస్ రిజిస్టర్ అని ఉంటుంది, సర్వీస్ రిజిస్టర్ చూసినప్పుడు ఈ అబ్బాయి క్రిస్టియనా, ఎందుకు ఇలా హిందూ మతాచారాన్ని ఫాలో అవుతున్నాడు? ఎప్పటికైనా నేను ఈ అబ్బాయికి దేవుని వార్తని అందించాలి, ఈ అబ్బాయిని కొంచెం దేవుని మార్గంలో నడిపించాలి అని చెప్పి అనుకున్నాను. అయితే సమయం కుదరలేదు. నా తప్పిదం కూడా చెప్తున్నాను, ఒక్కసారి కూడా దేవుని దగ్గర ప్రార్థించలేదు. నా సొంత జ్ఞానంతో ప్రవర్తించానేమో తెలియదు. నేను అనుకున్నాను చెబుదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఒక 6 days బ్యాక్ తను సూసైడ్ చేసుకున్నాడండి. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడని చెప్పి నా హృదయం అంతా అల్లకల్లోలం అయిపోయి వాళ్ళ మదర్ని పరామర్శించడానికి అని చెప్పి వెళ్తే ఆ తల్లి వేదన, ఎన్ని కోట్లు ఇస్తే నా కొడుకు తిరిగి వస్తాడమ్మా అని నన్ను పట్టుకొని ఏడ్చింది. నిజంగా కోట్లు ఇవ్వలేమండి, కానీ ఆ తల్లి ప్రేమని ఏ రీతిగా వెలకట్టగలం అసలు దానికి. అందుకే యూత్ అండ్ యంగ్స్టర్స్ అందరికీ, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి ప్రాణహాని చేసుకునే ముందు మీరు తీసుకునే నిర్ణయాన్ని ఒక్క 10% బ్రతకడానికి ఆలోచించి చూడండి. మీరు మీ తల్లిదండ్రులకి ఎటువంటి గుండె కోత పెట్టరు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోవద్దు. మీరు చేసే 10 నిమిషాలు ప్రార్థన అయినా సరే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి, మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. కాబట్టి మీరు విసుగ్గా అనుకోకుండా, నేను మీకు ఏదో సూక్తులు చెప్తున్నానని చెప్పి అనుకోకుండా, జస్ట్ ఒక్క రోజుకి ఒక్క 10 నిమిషాలన్నా ప్రార్థన చెయ్యండి. అలాంటి నిర్ణయాల్లోకి వెళ్ళరు. నా మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. దేవునికి స్తోత్రం.